తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రెస్ మీట్. ఏ మాత్రం కూడా ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పాపాన పోవట్లేదు. ఎందుకంటున్నామనంటే ఏ రోజైతే స్వార్థ రాజకీయాల కోసం ఆశించి చంద్రబాబు నాయుడు గారు శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కల్తీ నెయ్యి ఆరోపణలు మాట్లాడినటువంటి రోజు నుంచి రాష్ట్రంలో అనేక ఆలయాల్లో అపచారాలు సంతరించుకుంటా ఉన్నాయి. ఎందుకంటే టీటీడీ చరిత్రలో ఎప్పుడూ కూడా వైకుంఠ ఏకాదశికి శ్రీవారి దర్శనం టోకెన్ల కోసం వచ్చినటువంటి భక్తులు 6 మరణించినటువంటిది గత ఏడాది జనవరి మాసంలో చూసాం మనం. ఇది స్వామివారి తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఇలాంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన, భక్తులు మరణించటము, తొక్కిసలాట జరగటం ఏనాడైనా చూసాం మనం. అలాగే సింహాచలంలో చందనోత్సవం రోజున నాసిరకం గోడ కట్టడం మూలంగా అక్కడ కూడా ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో 6-7 భక్తులు మరణించినటువంటి పరిస్థితి దాపురించింది. ఎందుకంటే దేవుడి దర్శనం కోసం దేవాలయాలకు వెళ్ళినటువంటి భక్తులు తిరిగి ప్రాణాలతో వస్తారు అనే పరిస్థితి ఎక్కడ కనపట్లేదు. అత్యంత దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ కాశీబుగ్గలో కూడా అంతే. కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 10 మంది భక్తులు చనిపోయారు. అక్కడ వచ్చేటటువంటి భక్తుల్ని అంచనా వేయటంలో కానీ, వచ్చినటువంటి భక్తుల యొక్క ప్రాణాలు కాపాడటంలో కానీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది అని చెప్పని అటు తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ, సింహాచలంలో కానీ, కాశీబుగ్గలో కానీ ఈ 3 చోట్ల కూడా ఒక వరుసగా ఇలాంటి సంఘటనలు జరిగాయంటే దానికి కూటమి ప్రభుత్వమే బాధ్యత అని చెప్పని ఈ సందర్భంగా చెప్తాను. అట్లాగే మనం రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి దేవాలయం, అమ్మవారి దేవాలయం, కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయంలో పూజలు చేసేటటువంటి సందర్భంలో ఆ గోక్షీరంలో పురుగులు వస్తే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం, అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు దీన్ని వెలుగులోకి తీసుకొస్తే వారి మీద చర్యలు తీసుకున్నారు.